ఇల్లీగల్ లోన్ యాప్ నుంచి కనుక మీరు డబ్బులు తీసుకున్నట్లయితే ఆ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు, లీగల్గా వాళ్ళని కట్టొద్దని చెప్పి చట్టమే చెప్తుంది అని చెప్తున్నారు. అలాంటి యాప్స్లో మీరు డబ్బులు తీసుకొని కట్టకుండా వదిలేసినా కూడా ఏం కాదని చెప్తున్నారు. అసలు ఈ ఇల్లీగల్ యాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఆపరేట్ చేస్తారు, వీళ్ళు ఎక్కడి నుంచి యూజర్స్ని పట్టుకొని వెళ్తారు? ఎంఎన్సీ కంపెనీస్ ఇల్లీగల్గా వచ్చిన ఫండ్స్ని లీగల్ చేసుకోవడానికి ఏదైతే ఈ ఇల్లీగల్ యాప్స్ వాడతారు సార్. అకార్డింగ్ టు ఆర్బీఐ ప్రకారం ఏంటంటే మనీ ఎవరైతే లెండర్ దగ్గర ఎన్బిఎఫ్సి దగ్గర తీసుకుంటారో వాళ్ళకి మాత్రం రిటర్న్ చేయాలి సార్. కానీ వీళ్ళు అలా చేయరు సార్. వీళ్ళు ఇచ్చేటప్పుడేమో ఇల్లీగల్ వేస్ నుంచి మనీ ఇచ్చేసి వీళ్ళు తీసుకునేటప్పుడు మాత్రం వీళ్ళు ఒక ప్రాపర్ ఛానల్తో మనీ పూలింగ్ యాప్స్ నుంచి మనీ పూలింగ్ అకౌంట్స్లో నుంచి అలా తీసుకుంటారు సార్. వీక్లీ లోన్ అమౌంట్ డిస్పర్స్ చేయడానికి ఆర్బీఐ దీనికి చట్టం ఏదన్నా ఉందా? అలా చెయ్యొచ్చు. వీక్లీ తీసుకునే ఆప్షనే లేదు సార్ ఆర్బీఐ ప్రకారం. మోస్ట్లీ ఏంటంటే సార్ మంత్లీస్ ఉంటాయి సార్. ఇప్పుడు 1 మంత్కి 2 మంత్స్ కల్లా మంత్లీ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు సార్. అది కూడా లెస్ దాన్ 50% ఉండాలి సార్. కొన్ని యాప్స్ అయితే మరీ వీక్కి 1 వీక్ టైంలో మీకు ఒక 10,000 ఇస్తే మీకు వాటికి 14,000 18,000 మన తెలిసిన క్లయింట్స్లోనే వాళ్ళు తీసుకుంది జస్ట్ 1 lakhే. 1 lakhకి వాళ్ళు ఆల్మోస్ట్ 3.5 lakh కట్టించారు. చాలామంది ఇళ్ళకి వెళ్ళి గొడవ పెట్టడం, ఫోన్ చేయడం, అబ్యూసివ్ మెసేజ్లు పెట్టడం, తిట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదా. దీనికి చట్టం ఏం చెప్తుందండి? యాక్చువల్గా ఇలా చేయడం అన్నీ కంప్లీట్లీ ఇల్లీగల్ అండి. ఇంటికి వచ్చి హెరాస్ చేయడం కానీ ఇలాంటివి అని ఉంటే స్ట్రైట్ అప్ మీరు కానీ ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేసి మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే ఇంకా అసలు వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదండి. ఈవెన్ కొన్ని బ్యాంక్స్ అయితే మన ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు లేకపోతే మన ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళకి మెసేజ్ చేయడం చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు? ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి పీపుల్ని ఎక్కువ టార్గెట్ చేస్తాయండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేయడాలు, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో లోన్ తీసుకొని ఇవ్వకపోయినా మీరు కట్టాలని చెప్పి వాళ్ళకి కాల్స్ చేయడం, వాళ్ళు హ్యారాస్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. ఇలా హ్యారాస్ చేస్తారు విత్ ప్రూఫ్స్ తీసుకెళ్ళగలిగితే ఆ బ్యాంక్ వెంటనే సెటిల్మెంట్స్కి వచ్చేస్తుందండి. సెటిల్మెంట్ ఎంత తక్కువ చేస్తాయంటే అసలుకి మీరు తీసుకున్న అమౌంట్లో 10 to 20% అమౌంట్కి సెటిల్ చేస్తాయండి. ₹1,00,000 తీసుకుంటే చాలామంది నేను సెటిల్మెంట్ చేసుకున్నాను కొంత అమౌంట్ కట్టాను అని అంటారు కదా. దానికి ఉన్న నార్మ్స్ ఏంటి? మనం ఏదైనా సరే లోన్ తీసుకున్నాక మనం ఏదైనా ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ వల్ల కట్టలేకపోతే ప్రాపర్ లీగల్ ఛానల్తో అప్రోచ్ అయితే బ్యాంక్స్ సెటిల్మెంట్స్కి అలో చేస్తాయి సార్. ఇలాంటి వాళ్ళని వీటి బారిన పడకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? ఎప్పుడైనా సరే లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ప్రాపర్ బ్యాంక్స్లో కానీ లేదంటే ప్రాపర్గా ఉన్న ఎన్బిఎఫ్సిస్లో మాత్రమే లోన్స్ తీసుకోండి. ఒకవేళ మీరు కట్టలేని హార్డ్షిప్ పరిస్థితిలో ఉంటే సూసైడ్స్ లాంటి ఫిక్స్ చేయకుండా సింపుల్గా బ్యాంక్స్తో వెళ్ళి రీనెగోషియేట్ కానీ రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం లోన్ యాప్స్ గురించి. ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. చాలామంది అమాయకులు, యువకులు, పెద్దవాళ్ళు కూడా ఈ లోన్ యాప్స్ బారిన పడి అన్యాయంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనికి కారణం లోన్ యాప్స్ ఇన్స్టెంట్గా వాళ్ళ అవసరాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో డబ్బులు ఇవ్వడం, డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళని వేధించడం, వాళ్ళ చుట్టాలందరికీ మెసేజ్ చేయడం, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ని అసభ్యంగా ఎడిట్ చేసి అందరికీ పంపించడం, ఇళ్ళకి జనాల్ని పంపించి ఇంటి మీద గొడవ చేయడం లాంటి రకరకాల విధానాలు వాళ్ళు ఎంచుకొని ప్రజల్ని అయితే బాగా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఈ డిస్కషన్లో భాగంగా నేను అడ్వకేట్ నిరంజన్ గారితో మాట్లాడడం జరిగింది. సో అడ్వకేట్ నిరంజన్ గారు కూడా మనతో పాటు ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో ఉన్నారు. నిరంజన్ గారు చెప్పింది ఏంటంటే, ఒకవేళ మీరు ఇల్లీగల్ లోన్ యాప్ నుంచి కనుక మీరు డబ్బులు తీసుకున్నట్లయితే మీరు ఆ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు, లీగల్గా వాళ్ళని కట్టొద్దని చెప్పి చట్టమే చెబుతుంది అని చెప్తున్నారు. అవసరమైతే అలాంటి యాప్స్లో మీరు డబ్బులు తీసుకొని కట్టకుండా వదిలేసినా కూడా ఏం కాదని చెప్తున్నారు. దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా అడ్వకేట్ నిరంజన్ గారితో మనం మాట్లాడదాం. నమస్కారం అండి నిరంజన్ గారు. సార్, ఇది డైరెక్ట్గా మనం ఇంకా టాపిక్లోకి వెళ్దామండి. ఇప్పుడు మీరు ఏదైనా ఇల్లీగల్ లోన్ యాప్స్లో మీరు డబ్బులు తీసుకొని కట్టొద్దు అని చెప్తున్నారు. అది అసలు ఎంతవరకు చట్టబద్ధము, అసలు అలాంటి చట్టం ఏముంది, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ యాక్చువల్గా ఏంటంటే సార్, లోన్ యాప్స్ 2 రకాలు ఉంటాయి సార్. ఒకటి లీగల్ లోన్ యాప్, ఇంకోటి ఇల్లీగల్ సార్. లీగల్ లోన్ యాప్ అంటే సార్ అది ఆర్బీఐ నార్మ్స్ అన్ని ఫాలో అవుతూ పర్ యానం ప్రిన్సిపల్ అమౌంట్లో 50% కన్నా తక్కువ ఉంటే అది లీగల్ సార్.
ఇంకోటి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గానీ, ఇలాంటివి అయి లీగల్ లోన్ యాప్స్ అడగవు సార్. ఏదైనా సరే ప్రాపర్ షెడ్యూల్ ప్రకారం వెళ్తాయి సార్. కానీ ఏదైతే ఇల్లీగల్ లోన్ యాప్స్ ఉన్నాయో అవి పూర్తిగా అన్‌ఆథరైజ్డ్‌గా, అన్‌రెగ్యులేటెడ్ బాడీస్ కింద యాక్ట్ చేస్తాయి సార్. మీ పర్సనల్ డేటా తీసుకొని మిమ్మల్ని లోన్ ఇచ్చేటప్పుడు మాత్రం ఏ సిబిల్ అడగం, ఏ కేవైసీ ఉండదు, ఎలాంటి డాక్యుమెంట్స్ అక్కర్లేదు. 5 మినిట్స్ ఇన్‌స్టంట్ లోన్ అని లోన్స్ విపరీతంగా పుష్ చేస్తారు సార్. వన్స్ మీరు తీసుకున్నాక అవి చార్జ్ చేసే ఇంట్రెస్ట్ మీరసలకి ఊహించలేరు సార్. బీభత్సంగా మోర్ దెన్ 60-70% పర్ మంత్ చార్జ్ చేస్తాయి సార్. మీరు రికవర్ అవ్వలేని స్టేజ్‌లోకి అవి మిమ్మల్ని డైరెక్ట్‌గా పుష్ చేస్తాయి సార్. అవి ఇండైరెక్ట్‌గా మిమ్మల్ని పావర్టీలోకి పుష్ చేస్తాయి సార్. మీరు ఎంత కట్టినా కడుతూనే ఉంటారు సార్. దాని తర్వాత అవి ఇంకసలు మీరు కట్టలేరు, ఇంక చాలు అనుకున్నప్పుడు అప్పుడు హెరాస్మెంట్ స్టార్ట్ అవుతది సార్. హెరాస్మెంట్ వన్స్ స్టార్ట్ అయ్యాక దానికి అడ్డు అదుపు ఉండదు సార్. విపరీతమైన కాల్స్, రాంగ్ టైమ్స్‌లో మెసేజెస్, రాంగ్ మెసేజెస్, ఇంకా ఫ్యామిలీకి, ఇంక ఇంట్లో లేడీస్‌ని ఇబ్బంది పెట్టడం, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్ చేస్తారు సార్. ఆన్ బుక్‌లో ఏం చేయకూడదంటారో అన్నీ చేస్తారు సార్. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ మనీ వెనక్కి రావాలి. వాళ్ళు ఇచ్చేటప్పుడేమో ₹1 ఇచ్చి, తీసుకునేటప్పుడు మాత్రం ₹3 కావాలంటారు. వితిన్ 1 మంత్‌లో ఆల్మోస్ట్ డబుల్, త్రిబుల్ అవ్వాలనుకుంటారు 1 మంత్‌లో. వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లు గానీ, లేదంటే వాళ్ళు చేసేదానికి గానీ అస్సలకి సంబంధమే ఉండదండి. సో, ఇప్పుడు మీరు ఇల్లీగల్ యాప్స్ సంబంధమే ఉండదని అంటున్నారు కదా! ఇవన్నీ కూడా వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ప్లే స్టోర్‌లోనో, లేకపోతే యాప్ స్టోర్‌లోనో, వెబ్‌సైటో, లేకపోతే డైరెక్ట్‌గా తీసుకోవడమో చేస్తారు కదండీ! అసలు ఈ ఇల్లీగల్ యాప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఆపరేట్ చేస్తారు? వీళ్ళు ఎక్కడి నుంచి యూజర్స్‌ని పట్టుకొని వెళ్తారు? ఈ ఇల్లీగల్ యాప్స్ ఎలా ఆపరేట్ చేస్తారంటే సార్, ఇవి బేసిక్‌గా ఆహ్, చైనా గానీ, లేదంటే ఏదైనా బిగ్ ఎంఎన్‌సీ కంపెనీస్ ఇల్లీగల్‌గా వచ్చిన ఫండ్స్‌ని లీగల్ చేసుకోవడానికి ఏదైతే ఈ ఇల్లీగల్ యాప్స్ వాడతారు సార్. వీళ్ళేం చేస్తారంటే లోన్స్ ఇచ్చేటప్పుడు మనకి వేరే యాప్స్ ద్వారా తీసుకెళ్ళి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేపించుకొని, ఆ ఫైల్స్ నుంచి క్రోమ్‌లో నుంచి మనకి లోన్ ప్రాసెస్ చేపిస్తారు సార్. దాని తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాక అన్నీ వెరిఫై చేసుకుంటారు. మొత్తం ఓకే అనుకున్నాక అప్పుడు మీకు లోన్ ప్రాసెస్ చేస్తారు సార్. లోన్ వన్స్ మీ అకౌంట్‌లోకి వచ్చేసిన తర్వాత నుంచి సార్ వీళ్ళకి మెయిన్ గేమ్ స్టార్ట్ అయ్యేది. దాని తర్వాత మీరు ఒకవేళ కట్టాలనుకున్నా గానీ అవన్నీ కూడా ఎళ్ళేది మనీ పూల్డ్ అకౌంట్స్‌కెళ్తాయి సార్. అకార్డింగ్ టు ఆర్‌బీఐ ప్రకారం ఏందంటే, మనీ ఎవరైతే లెండర్ దగ్గర లేదా ఎన్‌బీఎఫ్‌సీ దగ్గర తీసుకుంటారో వాళ్ళకి మాత్రం రిటర్న్ చేయాలి సార్. కానీ వీళ్ళు అలా చేయరు సార్. వీళ్ళు ఇచ్చేటప్పుడేమో ఇల్లీగల్ వేస్‌లో నుంచి మనీ ఇచ్చేసి, వీళ్ళు తీసుకునేటప్పుడు మాత్రం వీళ్ళు ఒక ప్రాపర్ ఛానెల్‌తో మనీ పూలింగ్ యాప్స్ నుంచి, మనీ పూలింగ్ అకౌంట్స్‌లో నుంచి అలా తీసుకుంటారు సార్. దీన్ని 2 టైప్స్ చేస్తారు సార్. మళ్ళీ ఇల్లీగల్ మనీని లీగల్ చేసుకుంటూ ప్లస్ పెట్టిన మనీకి ఆల్మోస్ట్ ఆల్ 50%-60% రికవర్ చేసుకుంటారు సార్. అప్పుడు ₹100కి ₹160 వాళ్ళకి వితిన్ 1 మంత్ టైమ్ పీరియడ్‌లో వాళ్ళకొస్తాయి సార్. కొన్ని యాప్స్ అయితే మరీ వీక్‌కి 1 వీక్ టైమ్‌లో మీకు ఒక 10,000 ఇస్తే మీకు వాటికి 14,000, 18,000 చార్జ్ చేస్తాయి సార్. అంటే ఇప్పుడు యూజువల్‌గా లోన్స్ ఏవైనా కూడా 6 మంత్స్ అనో, 1 ఇయర్ అనో, 2 ఇయర్స్ అనో, 20 ఇయర్స్ అనో, 30 ఇయర్స్ అని ఉంటాయి కదండీ! ఇప్పుడు వీక్లీ చార్జ్ చేయడానికి, వీక్లీ లోన్ అమౌంట్ డిస్బర్స్ చేయడానికి ఆర్‌బీఐ దీనికి చట్టం ఏదన్నా ఉందా? అలా చెయ్యొచ్చా? లేదు సార్. ఇప్పుడు ఒకవేళ గానీ వీక్లీ తీసుకునే ఆప్షనే లేదు సార్ ఆర్‌బీఐ ప్రకారం. మోస్ట్‌లీ ఏందంటే సార్ మంత్లీస్ ఉంటాయి సార్. ఇప్పుడు 1 మంత్‌కి, 2 మంత్స్ కల్లా మంత్లీ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు సార్. అది కూడా లెస్ థాన్ 50% ఉండాలి సార్. ప్రిన్సిపల్ అమౌంట్‌కి 1 ఇయర్‌లో. కానీ ఏది ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయో అవి ఏకంగా సింగిల్ మంత్‌లోనే మోర్ దెన్ 60% బ్యాక్ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తాయి సార్. ఇది మెయిన్ రెడ్ ఫ్లాగ్ సార్. సింపుల్‌గా చెప్పాలంటే. అది మోర్ దెన్ మీకు లోన్ డిస్బర్స్ అవ్వకముందే మీకు చూపిస్తారు కదా సార్. మేము మీకు ఇంత ఇస్తాము. దానికి మీరు ఇంత ఇంట్రెస్ట్ కలిపి మాకివ్వాలని. అక్కడ మీరు మోర్ దెన్ 50% చూసారంటే అది ప్యూర్ ఇల్లీగల్ యాప్. మీరు అక్కడే ఫ్లాగ్ చేసేయొచ్చు దాన్ని రెడ్ ఫ్లాగ్‌గా. ఒక ఎగ్జాంపుల్ లాగా ఏదన్నా చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ₹1,00,000 అప్పు తీసుకుంటున్నాను అనుకోండి ఆ యాప్‌లోంచి. వాళ్ళిచ్చేది ఎలా ఉంటది? అంటే వాళ్ళు చూయించే క్యాలిక్యులేషన్ ఎలా చూయిస్తారు? దాంట్లో మీరు ₹1,00,000 ఇచ్చారనుకోండి సార్. వాళ్ళు ₹1,00,000 మీ అకౌంట్‌లో వేయరు సార్. ఆ ₹1,00,000లో వాళ్ళు ఆల్రెడీ సపోజ్ ఒక 40,000 వాళ్ళు ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసుకొని మిగిలిన 60,000 మీకు వేస్తారు సార్. 60,000 కూడా ఎలా అంటే మీకు మంత్లీ 10,000 కట్టిస్తారనమాట. అప్పుడు ఆ లెక్కొస్తే మీరు 6 మంత్స్‌లో మీరు 60,000 కడతారు. అలా కాదు. మీరు 1 ఇయర్ 10,000 కట్టాలి. మీకిచ్చే 60,000కి వాళ్ళు 1,20,000 వాళ్ళు చార్జ్ చేస్తారు. కొన్ని ఇల్లీగల్ యాప్స్ ఏందంటే వీక్లీ పేమెంట్ ఉంటది సార్. ఇప్పుడు మీరు ఏదైతే 1,00,000 1,00,000 అమౌంట్ అడిగితే వాళ్ళు 60,000 అమౌంట్ ఇస్తారో, ఆ 60,000 అమౌంట్‌కి వీక్లీ 10,000 చార్జ్ చేస్తారు సార్. వీక్లీ 10,000 లెక్క మీకు 1,20,000 వచ్చే వరకు చార్జ్ చేస్తారు సార్. సో, ఇచ్చేటప్పుడేమో 60,000 ఇస్తారు డే 1లో.
మనం కట్టేటప్పుడేమో 1,20,000 కట్టించుకుంటారు. హ్మ్. సో, ఇలాంటివన్నీ కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటారండి? లేదు సార్. వీటికి సెపరేట్‌గా ఏపీకే ఫైల్స్ అని ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రన్ చేస్తారు సార్. ఏముంది సార్ లైక్ స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా ఈజీ మనీ కోసం చూస్తుంటారు. లేదంటే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి స్టూడెంట్‌కి మనీ ఉంటది. ఇంట్లో వాళ్ళని అడిగితే ఎందుకు ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు దీనిలో అయితే ఈజీ మనీ కదా! జస్ట్ లోన్ యాప్ నుంచి లోన్ తీసుకోవడం ఏముంది మళ్ళీ కట్టేయొచ్చు అనుకుంటారు. 5,000 తీసుకున్నారంటే ఒక మళ్ళీ మంత్ ఎండ్ వచ్చాక లేదా నెక్స్ట్ మంత్ 6,000 కట్టేయొచ్చు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమి చూసుకోరు. ఈ చూసుకునే గ్యాప్ లోపలే వాళ్ళు 5,000 తీసుకుంటే 25,000 కట్టించుకోమని హెరాస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. మనకు తెలిసిన క్లయింట్స్‌లోనే. వాళ్ళేందంటే వాళ్ళు తీసుకుంది జస్ట్ 1,00,000 1,00,000కి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 3.5 లాక్ కట్టించారు. వీళ్ళైనా ఎందుకు కడతారండి? ఇప్పుడు 1,00,000 తీసుకున్నప్పుడు 3.5 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు కదా! ఎన్ని రోజుల్లో కట్టించారు? వాళ్ళు వితిన్ స్పాన్ ఆఫ్ 1 మంత్‌లో 3.5 లాక్ కట్టించారు. ఆ 3.5 లాక్ కట్టించాక కూడా స్టిల్ మళ్ళీ ఇంకా వాళ్ళకి పెండింగ్ అమౌంట్ చూపిస్తుంటే వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారనమాట. మనం సింపుల్‌గా అసలుకి మీరు ఎలా ఆపరేట్ చేస్తున్నారు? అసలు మీరెవరు? ఆ లోన్ డాక్యుమెంట్స్ మాకు ఇమ్మీడియేట్‌లీ డిస్పర్స్ చేయమని చెప్పి అడిగామనమాట. వాళ్ళు ఇచ్చిన లోన్ డాక్యుమెంట్స్‌కి అసలు మీరు ఎన్‌బీఎఫ్‌సీయే కాదు. అసలు మీకు ఆ అథారిటీయే లేదు. మీరసలకి ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఏవి ఫాలో అవ్వట్లేదు అని చెప్పి మనం సింపుల్ లీగల్ నోటీస్ వేసిన వెంటనే వాళ్ళు అంతటితో ఏం చేస్తారండి. లేకపోతే వాళ్ళు అలా చార్జ్ చేస్తూనే ఉన్నారండి. వాళ్ళింక డైలీ వీళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్ స్ట్రగుల్‌లో ఉన్నప్పుడు అవసరం అని చెప్పి తీసుకున్న అమౌంట్‌ని వాళ్ళు ఇంకా పావర్టీలోకి వాళ్ళు పుష్ చేశారండి. స్లోగా డైలీ ఫోన్ చేసి ఎంతో కొంత పేమెంట్ చేయండి సార్. ఎంతో కొంత డైలీ పేమెంట్ చేయించాలంటే క్లయింట్స్‌కి ఎంత ఇబ్బంది పడతారు. అయినా సరే వాళ్ళు ఏందంటే వీళ్ళు చేయకపోతే వాళ్ళ రిలేటివ్స్‌కి కాల్ చేయడం. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాల్ చేయడం. ఓల్డ్ పీపుల్‌కి కాల్ చేసి ఇలా చేశారు అని చెప్పి ఓల్డ్ పీపుల్‌ని ఇబ్బంది పెట్టడం. ఇలాంటివన్నీ చేసేవాళ్ళండి. ఇంకా ఆ క్లయింట్ మనల్ని అప్రోచ్ అయ్యాక మనం సింపుల్ సొల్యూషన్ అసలుకది ఎన్‌బీఎఫ్‌సీ కాదా? దానికి ఏ అథారిటీ ఉందని మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంది. కానీ ప్రాపర్‌గా అన్ని స్క్రీన్ షాట్స్, అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నాక అప్పుడు చూసుకొని నన్ను అప్రోచ్ అయితే ఇప్పుడు ఆ యాప్‌ని కంప్లీట్‌గా అసలకి ఆర్‌బీఐ కంప్లీట్‌గా బ్యాన్ కూడా చేసేసిందండి అది. అది కంప్లీట్‌గా ఇప్పుడు అసలు అవైలబుల్‌లో లేదండి ఆ యాప్. సో, ఇప్పుడు 2024లో చూసుకుంటే 500కు పైగా ఇలాంటి యాప్స్‌ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అలాగే మొన్న డిసెంబర్ 4 తారీఖున కూడా 50కి పైగా ఇలాంటి యాప్స్‌ని బ్యాన్ చేసింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోన్ తీసుకునే ముందే ఈ యాప్ జెన్యూనా కాదా? ఇది ఎన్‌బీఎఫ్‌సీలో రిజిస్టర్ అయ్యిందా లేదా? అసలు ఎన్‌బీఎఫ్‌సీ అంటే ఏంటి? నార్మల్ బ్యాంకింగ్‌కి, ఎన్‌బీఎఫ్‌సీకి ఉన్న తేడా ఏంటి? అనేది కొంచెం చెప్పండి. పర్టిక్యులర్ యాప్‌లో తీసుకున్నారనుకోండి సార్. సింపుల్‌గా ఆ యాప్ లీగలా కాదా ఇండియాలో అని చెప్పి మీరు జస్ట్ సింపుల్ గూగుల్ సెర్చ్ చేసినా గానీ మీకది క్లియర్‌గా ఇండికేట్ చేస్తది సార్. ఎఫ్‌పీసీ ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్స్. ఇవి యాక్చువల్‌గా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ అనమాట. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం ఎవరైనా సరే లోన్స్ ఇవ్వాలన్నా ఎన్‌బీఎఫ్‌సీస్ కానీ లేదంటే బ్యాంక్స్ కానీ పీపుల్‌కి లోన్స్ ఇవ్వాలంటే ఈ కోడ్స్ అనేది చాలా థరోగా ఫాలో అవ్వాలి. కానీ ఏదైతే ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయో అవి ఏవి ఫాలో అవ్వవు. సింపుల్. ఆ యాప్‌ని మీరు గూగుల్ సెర్చ్ చేసిన వెంటనే అది ఇల్లీగలా? లీగలా? అని చెప్పి మీకు ఈజీగా తెలిసిపోద్ది క్రెడిబిలిటీ. లేదు మీరు ఆల్రెడీ ఒకవేళ గానీ ఆల్రెడీ కేవైసీ డాక్యుమెంట్స్ ఇచ్చేశారు. ఆల్రెడీ లోన్ మీకు ప్రాసెస్ అయిపోయింది అని చెప్తే ఆ లోన్ అమౌంట్ ఏదైతే అనుకున్నారో మీరు ఆ అమౌంట్ ప్రాసెస్ అయిపోయింది. మీ అకౌంట్‌లో పడిపోయింది అనుకున్నారు. లేటర్ ఆన్ మీరు రియలైజ్ అయితే మీరు ఫస్ట్ చేయవలసింది ఏందంటే మీరు ఆర్‌బీఐలో మీకు ఏదైనా మంచి లాయర్ దగ్గరికి వెళ్లి మేము ఇలా లోన్ తీసుకున్నాము. వాళ్ళు ఇలా మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. ఈ హెరాస్మెంట్‌ని మమ్మల్ని కాపాడండి అని చెప్పి మీరు మంచి లాయర్‌ని అప్రోచ్ అయితే వాళ్ళు సింపుల్‌గా అసలుకి ఆ పర్టిక్యులర్ ఎవరైతే ఎన్‌బీఎఫ్‌సీ అయితే ఎన్‌బీఎఫ్‌సీ లేదా నాన్ ఎన్‌బీఎఫ్‌సీ అయితే నాన్ ఎన్‌బీఎఫ్‌సీ వాళ్ళ దగ్గరికెళ్ళి ఇల్లీగల్ యాప్స్ వాళ్ళైతే స్ట్రెయిట్ అవే ఇంక అసలు కట్టాల్సిన అవసరం ఉండదు. మీరు సింపుల్ లీగల్ నోటీస్‌లో వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతది. లేదు ఇంకా స్టిల్ హెరాస్ చేస్తుంటే మీరు ఆర్‌బీఐ పోర్టల్‌లోకెళ్ళి మీరు కంప్లెయింట్ రైజ్ చేసి మీరు విత్ ప్రూఫ్స్ ఉండాలండి. మీ స్క్రీన్ షాట్స్ కానీ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ చాలా క్లియర్‌గా ఉండాలి. మీరు అవన్నీ విత్ ప్రూఫ్స్ కానీ తీసుకువెళ్ళగలిగితే ఆర్‌బీఐ దృష్టిలోకి సింపుల్ ఆ యాప్‌ని పర్మనెంట్‌గా ఇంకా బ్యాన్ చేసేస్తారు. దానికి కావాల్సిన లీగల్ యాక్షన్ కూడా ఆ ఆర్‌బీఐ డెఫినెట్‌లీ తీసుకుంటదండి. నాకు తెలిసి నేనే ఒక యాప్‌ని బ్యాన్ చేపించగలిగాను. చాలా యాడ్స్ ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో రన్ అవుతా ఉంటాయండి. మనకు కనిపిస్తా ఉంటాయి. ఏమని 5 మినిట్స్‌లో మీకు అమౌంట్ ఇస్తామని చెప్పి. అసలు 5 మినిట్స్‌లో వీళ్ళు అమౌంట్ ఎలా డిస్పర్స్ చేయగలుగుతున్నారు? దీన్ని ప్లే స్టోర్‌లో ఈ యాప్స్‌కి పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు? రెండోది వీళ్ళు డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది పాన్, కేవైసీ చేసిన తర్వాతే కదండీ లోన్ డిస్పర్స్ చేసేది. వీళ్ళకి ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి సార్. ఇవి ప్రాపర్‌గా చెక్ చేసి ఇచ్చే యాప్స్ ఉంటాయి సార్. కొన్ని అసలు ఏవి చెక్ చేయవు సార్. స్ట్రెయిట్ అవే మీకు లోన్స్ ఇస్తాయి.
మీ ఏదైతే మీ కాంటాక్ట్స్ మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తాయో ఆ డీటెయిల్స్ మీరు ఒకళ్ళు స్ట్రైట్ అవే పే చేస్తే ఓకే ఫైన్ సార్. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 5,000 లోన్ కావాలని మీరు ఆ పర్టికులర్ వాటికెళ్తే 5,000 డిస్బర్స్ చేయరు సార్. వాటి ఇంట్రెస్ట్ 1,500 అంటే సార్ 1,500 ముందు కట్ చేసుకొని అప్పుడు మీకు 3,500 ఇస్తాయి సార్. సిమిలర్ రేషియో ఉంటది సార్. కట్ చేసుకొని ఇచ్చాక ఆ 3,500 అమౌంట్‌ని కాకుండా మీరు 5,000 పే చేయాలి కదా సార్. దాన్ని వితిన్ 1 మంత్, 2 మంత్స్ స్పాన్‌లో ఎవ్రీ వీక్లీ పేమెంట్స్ షెడ్యూల్ చేస్తారు సార్. లేదు కొన్ని లీగల్ యాప్స్ లైక్ మనీ వ్యూ గానీ ఇలాంటి యాప్స్ స్టిల్ ఇంకా ప్లే స్టోర్‌లో ఉన్నాయి సార్. అవి కూడా సేమ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతాయి సార్. యాక్చువల్లీ ఇది ఇల్లీగల్ సార్. ఎప్పుడు కూడా చాలా ఫెయిర్ ప్రాక్టీసెస్ ఉండాలి సార్. ముందు లోన్ ఇచ్చాక తర్వాత ఇంట్రెస్ట్ చార్జ్ చేయాలి సార్. వీళ్ళు మాత్రం ముందు ఇంట్రెస్ట్ చార్జ్ చేశాక తర్వాత లోన్ ప్రాసెస్ చేస్తారు సార్. ఇలా చేసే ఏ యాప్ అయినా గానీ ప్యూర్ రెడ్ ఫ్లాగ్. మీరు అలాంటి యాప్స్‌లో అసలు లోన్స్ తీసుకోవద్దు. తీసుకున్నా కానీ అసలకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే ఏమీ ఉండదండి. ఇప్పుడు చాలా యాప్స్ ఏం చేస్తున్నాయంటే ప్లే స్టోర్‌లో ఉంటాయి, యాప్ స్టోర్‌లో ఉంటాయి. అక్కడి నుంచి తీసుకుంటారండి. మీరు ఇందాక అన్నారు ఏపీకే ఫైల్స్ ద్వారా కూడా లోన్స్ ఇస్తారని చెప్పి. ఏపీకే ఫైల్స్ ద్వారా అసలు లోన్ ఎలా ఇస్తారండి? అసలు యాక్చువల్‌గా ఏపీకే ఫైల్ ద్వారా ఫస్ట్ వాళ్ళు ఏదైతే లీగల్ యాప్స్ కాకుండా ఇల్లీగల్ యాప్స్ ఉంటాయో అవన్నీ ఈ డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌లో గానీ, యాప్ స్టోర్‌లో కానీ ఉండవు కాబట్టి వీళ్ళేం చేస్తారంటే దానికి సెపరేట్‌గా ఏపీకే ఫైల్ ఉంటది. వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తారంటే మీకు 5 మినిట్స్‌లో ఏ సిబిల్ లేకపోయినా పర్లేదు, మీకు ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నా పర్లేదు, మేము వెంటనే లోన్స్ డిస్బర్స్ చేస్తామని చెప్పి ఫస్ట్ ఆ ఏపీకే మిమ్మల్ని టచ్‌లోకొచ్చాక అప్పుడు వాళ్ళు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తారు. లేదంటే ఆల్రెడీ కొన్ని ఎగ్జిస్టింగ్ యాప్స్‌లో అయితే లింక్స్ ఉంటాయి. థర్డ్ పార్టీ లింక్స్. ఆ లింక్స్ మీద క్లిక్ చేశాక అప్పుడు మిమ్మల్ని వేరే ఏపీకే ఫైల్స్‌లోకి తీసుకెళ్తారు. ఆ ఏపీకే ఫైల్స్ నుంచి మీ ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ అయిన వెంటనే అప్పుడు వాటి గేమ్ స్టార్ట్ చేస్తాయి సార్. ఫస్ట్ మీ కాంట్రాక్ట్స్ మీయేవి ఉన్నాయో ఆ డీటెయిల్స్ మొత్తాన్ని ముందు స్టోర్ చేసుకుంటారు. తర్వాత అసలు మీకు కేవైసీ గానీ, ఇంకోటి గానీ అది ముందు మీ ప్రాసెస్ చేయకముందే మీ ఫోన్స్, మీ ఫోటోస్, మీ గ్యాలరీలో అన్ని పర్మిషన్స్ మ్యాండేటరీ తీసుకుంటాయి సార్. అవి ఇయ్యకపోతే అసలుకి యాపే ఓపెన్ అవ్వదు సార్. ద మూమెంట్ అది ఓపెన్ అయిన వెంటనే పుల్ చేసేస్తాయి సార్. ఇవి పుల్ చేసేసాక ఇంకా స్టోర్ చేసుకున్నాక అప్పుడు సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు సార్. అప్పుడు మీ కేవైసీ, సిబిల్ ఇవన్నీ చెక్ చేస్తారు సార్. స్టిల్ అప్పుడు కూడా ఒకవేళ గానీ రాకపోయినా సిబిల్ తక్కువ ఉన్నా గానీ ఎంతో కొంత అమౌంట్ పుష్ చేస్తారు సార్. మీరు కావాల్సిన 50,000 అయితే మీకు 5,000 ఆఫర్ చేస్తారు సార్. ఏముందిలే తీసుకుంటే మళ్ళీ కట్టొచ్చులే అనే ఉద్దేశంతో స్టూడెంట్స్ ఎక్కువ పుల్ చేస్తారు సార్. ఒక్కసారి పుల్ చేసేసాక వాళ్ళు ఇంక మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేది చాలా అట్‌మోస్ట్ హార్డ్ సార్. వాళ్ళు ఇంక దాని మీద ఇంట్రెస్ట్‌లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకసలు బాగా ఇబ్బంది పెడతారు సార్. ఇంట్లో పేరెంట్స్‌కి కాల్ చేస్తారు. ఓల్డ్ పీపుల్‌కి కాల్ చేస్తారు. ఇది బాగా హెరాస్మెంట్ ఉంటది సార్. దీనికి ఏమన్నా నార్మ్స్ ఉంటాయండి? ఏ టైంలో కాల్ చేయాలి? ఎప్పుడు ఇళ్ళకి రావాలని? ఇలా ఏమన్నా ఉంటాయా రికవరీ ఏజెంట్స్‌కి? చాలామంది ఇళ్ళకెళ్ళి గొడవ పెట్టడం, ఫోన్ చేయడం, అబ్యూసివ్ మెసేజ్‌లు పెట్టడం, తిట్టడం ఇలా చేస్తా ఉంటారు కదా! దీనికి చట్టం ఏం చెప్తదండి? యాక్చువల్‌గా ఇలా చేయడం అన్నీ కంప్లీట్‌గా ఇల్లీగల్ అండి. మార్నింగ్ ఆఫ్టర్ 10 బిఫోర్ 6 మాత్రమే ఏదైనా ఏజెంట్ ఇంటికి కానీ అప్రోచ్ అవ్వచ్చండి. ఆ టైంలోనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం గానీ, కాల్ చేయడం గానీ చేయాలండి. మిగిలిన టైమ్స్ అసలు మిమ్మల్ని ఇబ్బందే పెట్టకూడదు. అది కూడా ఒకళ్ళు గానీ ఇంటికొచ్చి హెరాస్ చేయడం గానీ ఇలాంటియేమన్నా ఉంటే స్ట్రెయిట్ అవే మీరు గానీ ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేసి మాకిలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే ఇంకసలు వాళ్ళు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదండి. ఆ టైంలో కూడా మీరు రమ్మని చెప్తే అప్పుడు మాత్రమే వాళ్ళ ఇంటికి రావాలండి. అంతేగాని వాళ్ళకి నచ్చినప్పుడు, వాళ్ళకిష్టం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి రాకూడదండి. సో, ఇప్పుడు వాళ్ళు ఇంటికొచ్చారా అని అనుకుందామండి. ఈవెన్ కొన్ని బ్యాంక్స్ అయితే మన మన ఇంటి పేరుతో ఉన్నవాళ్ళో, లేకపోతే మన ఊర్లో ఉన్నవాళ్ళో వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళకి మెసేజ్ చేయడం చేస్తా ఉంటారు కదండీ! సో, అలాంటి వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు? బ్యాంక్ స్పెసిఫిక్‌గా ఏందంటే ఇలాంటి పీపుల్‌ని ఎక్కువ టార్గెట్ చేస్తాయండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కాల్ చేయడాలు, వాళ్ళ మిగిలిన ఫైనాన్షియల్‌గా వాళ్ళకింకా రిలేటివ్స్ ఉన్నా గానీ, వాళ్ళనింకా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళ రిలేటివ్స్‌లో ఎవరో లోన్ తీసుకొని ఇవ్వకపోయినా మీరు కట్టాలని చెప్పి వాళ్ళకి కాల్స్ చేయడం, వాళ్ళని హారాస్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. వీటన్నిటి కేసెస్ కూడా తర్వాత మళ్ళీ ఇలా చేశారు ఇదంతా ఇల్లీగల్ అని చెప్పి మనం ఆ బ్యాంక్‌ని అప్రోచ్ అయిన వెంటనే ఆ బ్యాంక్ వెంటనే సెటిల్మెంట్స్‌కొచ్చేస్తదండి. సెటిల్మెంట్ ఎంత తక్కువకి చేస్తాయంటే అసలకి మీరు తీసుకున్న అమౌంట్‌లో 10-20% అమౌంట్‌కి సెటిల్ చేసేస్తాయండి. అవి హెరాస్ చేస్తాయి. ఇలా హెరాస్ చేశారని విత్ ప్రూఫ్స్ తీసుకెళ్ళగలిగితే అవి ఓన్లీ చాలా ఫ్రాక్షనల్ కాస్ట్‌కి సెటిల్ చేసేస్తాయండి రిటర్న్ ఫార్మ్‌లో. మళ్ళీ ఇంకెప్పుడు దాన్ని కంప్లీట్‌గా డిస్క్లోజ్ చేయకుండా మీరు ఫోర్‌క్లోజర్ లెటర్ కంప్లీట్ అన్నీ తీసుకొనొస్తే మీకు ఈజీ అయిపోతదండి. ఇప్పుడు సెటిల్మెంట్ అన్నారు కదండీ! అసలు సెటిల్మెంట్ అంటే ఏంటండి? దాన్ని లీగల్‌గా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రూ. 1,00,000 తీసుకున్నానండి.
రూ. 1,00,000 తీసుకుంటే చాలామంది నేను సెటిల్మెంట్ చేసుకున్నాను కొంత అమౌంటే కట్టాను అని అంటారు కదా. అది అసలు దానికి ఉన్న నార్మ్స్ ఏంటి? సెటిల్మెంట్ చేసుకోవడం ఇండియాలో లీగలే సార్. ఇప్పుడు మనం ఏదైనా సరే లోన్ తీసుకున్నాక, మనం ఏదైనా ఫైనాన్షియల్ హార్డ్‌షిప్స్ వల్ల కట్టలేకపోతే ప్రాపర్ లీగల్ ఛానెల్‌తో అప్రోచ్ అయితే బ్యాంక్స్ సెటిల్మెంట్స్‌కి అలో చేస్తాయి సార్. అది కూడా మనకి వితిన్ డ్యూ టైమ్‌లో ఉంటది సార్. ఆ డ్యూ టైమ్ లోపల మనం ఏదైనా పేమెంట్స్ మనం 1 పేమెంట్ మిస్ చేసినప్పటి నుంచి బ్యాంక్స్ లేట్ పేమెంట్ అని ఫ్లాగ్ చేస్తుంటాయి సార్. బట్ స్టిల్ మనం రీపేమెంట్‌కి స్కోప్ ఉంటే మొరటోరియం బెనిఫిట్స్ ఉంటాయి సార్. అది మనం లాయర్ ద్వారా గానీ అప్రోచ్ అయితే మాకు కొంత టైం కావాలి. ఈ కొంత టైంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని. లైక్ కొంతమందికేందంటే రీసెంట్‌గా జాబ్స్ చేసే వాళ్ళుంటారు సార్. వాళ్ళకి జాబ్ పోయి ఉండొచ్చు. వాళ్ళకి రీసెంట్‌గా ఏమైనా హార్డ్‌షిప్స్ ఉన్నప్పుడు వాళ్ళు మొరటోరియం బెనిఫిట్స్ కావాలని అడిగితే వాళ్ళకి అరౌండ్ 3 మంత్స్, 6 మంత్స్ బ్యాంక్స్ మిమ్మల్ని ఈఎంఐస్ కట్టమని ఇంకా అడగవు సార్. ఆ 6 మంత్స్ మీకు టైమ్ పీరియడ్ గ్యాప్ ఇస్తాయి సార్. ఈ 6 మంత్స్ లోపల మీరు రికవర్ అయితే ఫైనాన్షియల్లీ అప్పుడు మళ్ళీ వాటికి పేమెంట్స్ మీరు స్టార్ట్ చేయొచ్చు సార్. ఇది మీకు టెంపరరీ రిలీఫ్ కోసం అడిగే సొల్యూషన్ సార్ ఇది. లేదు మేము 6 మంత్స్ టైమ్ పీరియడ్ తీసుకున్నాము. బట్ స్టిల్ ఇంకా అవ్వట్లేదు. ఇంకా బెటర్ ఈ 6 మంత్స్ కాకుండా ఇంకా వన్స్ ఆఫ్ ఆల్ కంప్లీట్‌గా క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు మనం సెటిల్మెంట్స్‌కి ప్రిఫర్ చేయాలి సార్. అప్పుడు వన్స్ మనం సెటిల్మెంట్ మనం ఇంకా ఫైనాన్షియల్‌గా అంత అమౌంట్ మేము క్లియర్ చేయలేము. సెటిల్మెంట్ చేసుకుంటే మాకు మేలు అనుకున్నప్పుడు ప్రాపర్ లీగల్ ఛానెల్ ద్వారానే సెటిల్మెంట్‌కి వెళ్ళండి సార్. మోస్ట్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంతో కొంత కట్టేయండి. మేము సెటిల్ చేయిచ్చేస్తాం అని చెప్పి థర్డ్ పార్టీ ఏజెంట్స్ వస్తారు సార్. వాళ్ళేందంటే సార్ మీరు ఒక 20%, 30% చెప్పేసి వాళ్ళు పేమెంట్ చేయిచ్చేస్తారు సార్. ఆ పేమెంట్ అనేది సెటిల్మెంట్‌కి వెళ్ళదండి. వాళ్ళు లోన్ రికవరీ దాంట్లో 30% పే చేపిచ్చామని వాళ్ళు కమిషన్ తీసుకుంటారండి. ఇప్పుడు మళ్ళీ ఏందంటే ఒక 3 మంత్సో, 6 మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ అదే లోన్ యాప్స్, అదే పర్టిక్యులర్ బ్యాంక్స్ మనకు మళ్ళీ ఫ్రీక్వెంట్‌గా కాల్ చేస్తాయండి. ఈసారి కాల్ చేసినప్పుడు అవి ఎలా చెప్తాయంటే మీరింకా సెటిల్ అవ్వలేదు. ఈసారి మళ్ళీ సెటిల్మెంట్‌కి మళ్ళీ ఇంత అమౌంట్ కట్టాలని చెప్పి మళ్ళీ కట్టిస్తారండి. అలా కట్టించకుండా ఉండడానికి మీరు ప్రాపర్ లాయర్ ద్వారా వెళ్తే వాళ్ళేం చేస్తారంటే ప్రాపర్ రిటెన్ డాక్యుమెంట్ తీసుకొని దాని ద్వారా మీరు ప్రాపర్‌గా సెటిల్మెంట్ చేసుకుంటేనే మీకు ఆ సెటిల్మెంట్ అయినట్టండి. లేకపోతే లేట్ పేమెంట్ స్టిల్ పెండింగ్ అనే చూపిస్తదండి. మీరు ఎన్ని సార్లు పే చేసినా అంటిల్ అన్లెస్ కంప్లీట్ అమౌంట్ పే చేసే వరకు. ఇప్పుడు మీరు సెటిల్మెంట్ అని చెప్పారు కదండి. సెటిల్మెంట్‌లో రూ. 1,00,000 తీసుకుంటే మనం వడ్డీ అవన్నీ కలిపి ఒక 20,000, 30,000 కట్టామనుకోండి. దానికి ఏదన్నా స్పెసిఫిక్ ఫార్ములా ఉంటదా? లేకపోతే ర్యాండమ్‌గా బ్యాంకు ఒక నంబర్ ఇస్తదా? లేదంటే కస్టమర్ రిక్వెస్ట్ మేరకు ఇస్తదా? ఇది ఒక పాయింట్ అండి. రెండోదొచ్చేసేసి మీరు ఇందాక చెప్పారు థర్డ్ పార్టీ ఏజెన్సీస్ వాళ్ళు చేస్తారు అని చెప్పి. ఇప్పుడు బ్యాంక్ దగ్గర నుంచి మనం సెటిల్మెంట్ చేసుకోవాలంటే చెక్ లిస్ట్ లాగా పెట్టుకోవాలంటే ఏమేమి పెట్టుకోవాలి? బ్యాంక్ నుంచి కూడా థర్డ్ పార్టీ ఏజెంట్స్ ఉంటారు సార్. ఇది ఎలా వర్క్ చేస్తదంటే సార్, ఇప్పుడు మీరు ఒకళ్ళు గాని పేమెంట్స్ రెగ్యులర్‌గా పే చేయలేదనుకోండి సార్, అప్పుడు మిమ్మల్ని ఒక 2 పేమెంట్స్ మిస్ అయినప్పటి నుంచి ఫ్లాగ్ చేస్తారు సార్. ఒకవేళ కానీ 4-6 పేమెంట్స్ మిస్ అయిన వెంటనే మిమ్మల్ని ఎన్‌పీ కింద డిక్లేర్ చేస్తారు సార్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఎన్‌పీ. ఓకే. ఎప్పుడైతే ఎన్‌పీకి మిమ్మల్ని ఫిక్స్ అవుతారో అప్పుడు మీదైతే లోన్ అమౌంట్ ఉందో ఆ థర్డ్ పార్టీ లోన్ రికవరీ ఏజెంట్స్, లోన్ రికవరీ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి సార్. బల్క్‌లో ఒక 50-100 పీపుల్ తీసుకొని లోన్స్‌ని వాళ్ళకి సెల్ చేస్తారనమాట. అది కూడా ఎలా అంటే పెన్నీస్ ఆన్ ది డాలర్ అని చెప్పి చాలా తక్కువకి వాళ్ళకి సెల్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఇక వాళ్ళ దగ్గర నుంచి మనకు మనీ రాదు. ఆ లోన్ వీళ్ళకి ఇచ్చేస్తే మనకు ఎంతో కొంత మనీ ఇన్‌స్టెంట్‌గా వచ్చేస్తదని చెప్పి బ్యాంక్స్ అలా లోన్స్‌ని సెల్ చేస్తాయన్నమాట. ఏదైతే రికవరీ ఏజెంట్స్ ఆ లోన్స్ కొనుక్కుంటారో ఏజెన్సీస్ వాళ్ళేం చేస్తారంటే మిమ్మల్ని హారాస్ చేయడం, మిమ్మల్ని ఇంకా మిగిలిన ఎక్స్‌టార్షన్ మెథడ్స్ అన్నీ వాడి మీ దగ్గర నుంచి మనీ తీసుకొని ఆ మనీ రికవర్ అయిన మనీలో వాళ్ళు ఇంతని ఆ బ్యాంక్‌కి కట్టి మిగిలిందంతా వీళ్ళు తీసుకుంటారనమాట. వాళ్ళు అలా తీసుకోవడం కోసమే మిమ్మల్ని ఇంత హారాస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ ఏజెన్సీ వాళ్ళు వీళ్ళకి అప్పచెప్తారని చెప్పారు కదండి. థర్డ్ పార్టీ వాళ్ళెవరు? బ్యాంక్ వాళ్ళెవరని మనం ఐడెంటిఫై చేయగలమా? బ్యాంక్ నుంచి వచ్చే వాళ్ళందరూ ప్రాపర్ ఐడీతో రావాలండి. ఎవరైనా కానియండి థర్డ్ పార్టీ అవనియండి ప్లస్ బ్యాంక్ అయినా అవ్వనియండి. మీకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపలే మీకు కాల్స్ కానీ మిగిలిన ఏ కమ్యూనికేషన్ అయినా జరగాలండి. అంతేకాని ర్యాండమ్ మెసేజెస్, ర్యాండమ్ చాట్స్, అబ్యూజివ్ మెసేజెస్ ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పెట్టి ప్యూర్‌లీ ఇల్లీగల్ అనమాట. ఇలాగ చేసే వాళ్ళందరినీ కూడా ఆర్‌బీఐ స్ట్రిక్ట్‌లీ అలా చేయొద్దు అని చెప్పి ఆల్రెడీ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చున్నాయి. అలా కోర్ట్స్ కూడా చాలా ఇచ్చున్నాయండి. మనం అనుకున్న చట్ట ప్రకారమే సెటిల్మెంట్ కంప్లీట్ అయింది అని మనం ఎప్పుడు అనుకోవాలి? అది మనకి ఎలా తెలుస్తది?
సార్ ఇప్పుడు అది సెక్యూర్డ్ లోన్, అన్‌సెక్యూర్డ్ లోన్ అని మీద డిపెండ్ అయి ఉంటది సార్. ఇప్పుడు సపోజ్ ప్రాపర్టీ రిలేటెడ్ అనుకోండి సార్. ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ మనకి ఒకవేళ గాని ప్రాపర్‌లీ అయ్యుంటే, ఆ పేపర్స్ అన్నీ కూడా మనకి రిటర్న్ చేస్తారు సార్. అలాగే దాంట్లో నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు సార్. ఎన్ఓసీ కూడా ఇస్తారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, నో డ్యూ సర్టిఫికేట్ 2 ఇచ్చేస్తారు సార్. ఇంకోటి మీరు ఇలా కంప్లీట్‌గా సెటిల్మెంట్ చేసుకుంటే, సెటిల్మెంట్ ఇలా చేసుకున్నాం అని చెప్పి సెటిల్మెంట్ సెపరేట్‌గా అది ఇస్తారు సార్. మీకు ఏదైతే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి రిటర్న్ చేస్తారు సార్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే. మూవబుల్ ప్రాపర్టీ అయితే మీకు ఆర్సీ ఏదైతే ఉందో ఆర్సీ మీ పేరు మీద బ్యాక్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు సార్. ఒకవేళ ఏదైనా మీరు తీసుకుంటే. అసలు లీగల్ యాప్స్ అంటే ఏంటండి? ఇల్లీగల్ యాప్స్ అంటే ఏంటి? మనం వాటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సార్ లీగల్ యాప్స్ అంటే ఏవైతే ఆర్‌బీఐ నార్మ్స్‌ని ప్రాపర్‌గా ఫాలో అవుతున్నాయో అవి లీగల్ యాప్స్ సార్. ఇప్పుడు ఈ ఇల్లీగల్ యాప్స్ అంటే ఏంటి సార్? అవి ఆర్‌బీఐ నార్మ్స్‌ని ఫాలో అవ్వకుండా అవి సొంతగా వాటికి నచ్చిన రూల్స్ అవి ఫాలో అవుతూ జనాల్ని బాగా హింసించడం, ఇబ్బంది పెట్టే యాప్స్, ముఖ్యంగా ఇంట్రెస్ట్ విపరీతంగా వేసే యాప్స్ మెయిన్‌గా ఇల్లీగల్ యాప్స్ అయ్యుండొచ్చు సార్. ఇప్పుడు ఏది ఇల్లీగల్, ఏది ఇల్లీగల్ యాప్స్ అని సింపుల్‌గా మీరు పర్టిక్యులర్ యాప్‌లో లోన్ తీసుకుంటున్నారా, జస్ట్ చాట్‌జీపీటీయో లేదా సింపుల్ వెబ్ సెర్చ్ చేసినా మీకు ఆ యాప్ లీగలా కాదా అని మీకు సింపుల్‌గా తెలిసిపోతది సార్. ఇప్పుడు ఆ డేటాతో మీరు సింపుల్‌గా దాంట్లో తీసుకోవాలా పర్లేదా అని మీకు అర్థమవుతది సార్. ఇంకోటి ఏదైనా ఒక యాప్ మోర్ దాన్ 50% కానీ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంటే వితిన్ 1 ఇయర్ అది ప్యూర్‌లీ ఇల్లీగల్ యాప్ సార్. ఇప్పుడు అలాగే మీది అది మీ పర్సనల్ డేటా లైక్ నంబర్స్, మీ ఫోటోస్ ఇవన్నీ ఏదైనా లోన్ యాప్ అడుగుతుందంటే అది కూడా ఇల్లీగల్ యాపే సార్. ఆర్‌బీఐ నార్మ్స్‌ని ఫాలో అవ్వకుండా ఏ యాప్‌ని వైలేట్ చేసినా కూడా అది ప్యూర్‌లీ ఇల్లీగల్ యాపే సార్. ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకోబడలేదు సార్. ఒకవేళ తీసుకున్నా గానీ వాటిని కట్టాల్సిన అవసరం లేదు సార్. వాటిని స్ట్రెయిట్ అవే మీరు ఏదైతే లోన్ యాప్స్ నుంచి తీసుకున్నారో వాటి ఏమైనా పేమెంట్ చేసిన పేమెంట్ స్క్రీన్ షాట్స్, లోన్ డిస్బర్స్ అంటే లోన్ డిస్బర్స్ స్క్రీన్ షాట్స్, ఈ స్క్రీన్ షాట్స్ అన్నిటితో ఆర్‌బీఐలో కంప్లెయింట్ చేస్తే పర్టిక్యులర్ లోన్ యాప్ నుంచి మాకిలా హారాస్మెంట్ జరుగుతుంది అని మీరు గాని ఆర్‌బీఐకి నోటిఫై చేస్తే ఆర్‌బీఐ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటది సార్. మిమ్మల్ని అసలు కంప్లీట్‌గా అసలు లోన్ యాప్సే ఆ లోన్ యాప్‌లో మీరు తీసుకున్న అమౌంట్ పే చేయాల్సిన అవసరమే లేదు సార్. గవర్నమెంట్ చాలా లోన్ యాప్స్ బ్యాన్ చేస్తుంది కదండి. లోన్ యాప్స్ బ్యాన్ చేస్తున్నా కూడా ఇంకా వీళ్ళు ఏ ప్లాట్ఫామ్స్ నుంచి వీళ్ళు వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు? వీళ్ళు జనాలు ఎందుకు ఇంకా దాని నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఇంత అవేర్‌నెస్ క్రియేట్ అవుతున్నా కూడా? లో ఇన్‌కమ్ పీపుల్ ఎక్కువ లోన్స్ తీసుకుంటారు సార్. ఈ తక్కువ లోన్స్‌కి. ఇలాంటి థర్డ్ పార్టీ ఇల్లీగల్ యాప్స్ నుంచి తీసుకునేది మాక్సిమం వాళ్ళే సార్. ఇప్పుడు అలా తీసుకున్న పీపుల్ వాళ్ళకి ప్రాపర్ ఛానల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల లోన్ ఇస్తున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారు. వన్స్ తీసుకున్నాక ఇంట్రెస్ట్ విపరీతంగా చార్జ్ చేస్తారు సార్ ఈ ఇల్లీగల్ లోన్ యాప్స్. ఎంత అమౌంట్ ఉండొచ్చండి ఈ యాప్స్‌లో? లీగల్ యాప్స్‌లో అయితే ఎంత పర్సెంటేజ్ వరకు ఉంటది? ఇల్లీగల్ యాప్స్‌లో అయితే ఎలా ఉంటది? లీగల్ యాప్స్ ఏవైనా సరే మాక్సిమం పర్ యానమ్ 24% చార్జ్ చేస్తాయి సార్. 24% కన్నా ఎక్కువ అసలు ఏ లీగల్ యాప్ చార్జ్ చేయదు సార్. ఇల్లీగల్ యాప్స్ ఏదైనా సరే మోర్ దెన్ 50% చార్జ్ చేస్తాయి సార్ పర్ యానమ్. స్ట్రెయిట్ అవే అది చూసిన వెంటనే అది ఇల్లీగల్ యాప్ అని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు సార్. ఇప్పుడు ఇల్లీగల్ యాప్‌లో పొరపాటున మనం డబ్బులు తీసుకున్నామే అనుకోండి. వాళ్ళకి మనం కట్టినా కూడా ఇంకా హెరాస్ చేస్తున్నారనుకోండి. లీగల్‌గా దాన్ని మనం ఎలా ఫైట్ చేయొచ్చు? ఇల్లీగల్ యాప్ నుంచి మీరు ఒకవేళ మనీ తీసుకొని ప్రాపర్ కట్టినా సరే ఇంకా హెరాస్ చేస్తుంటే వాళ్ళు ప్రాపర్‌గా లాయర్ ద్వారా ప్రాపర్ ఛానెల్‌తో వెళ్ళి అసలు వాళ్ళ మీద కేస్ ఫైల్ చేయడం గాని, లేదంటే ఆర్‌బీఐకి నోటిఫై గాని చేశారంటే మీరు అప్పుడు కంప్లీట్‌గా ఆర్‌బీఐ మీ తరపున యాక్షన్ తీసుకొని కంప్లీట్‌గా యాప్‌ని షట్ డౌన్ చేస్తది. ఇప్పుడు యాప్‌ని క్లోజ్ చేయడం ఓకే అండి. కాదనట్లేదు. అది టైమ్ టేకింగ్ ప్రాసెస్. కానీ రోజు ఇంటికి రావడం, ఫోన్ చేయడం, చుట్టాలందరికీ మెసేజ్ చేయడం చేస్తా ఉంటారు కదా! దాన్ని ఎలా ఆపొచ్చు? సింపుల్ మనం ఏదైతే ఎన్‌బీఎఫ్‌సియో లేదంటే ఏదైనా బ్యాంకులు మనకి లోన్ ఇచ్చుంటదో మనం వాటిని ప్రాపర్‌గా మీరు పర్టిక్యులర్ గైడ్‌లైన్స్ అన్నీ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్స్ అన్నీ మీరు వైలేట్ చేస్తున్నారని చెప్పి మనం వాళ్ళకి నోటిఫై చేస్తే వాళ్ళు మనకి కోర్ట్‌లో ఇంజంక్షన్ ఆర్డర్ కూడా ఉంటదండి. మనం కోర్ట్‌లో ఇంజంక్షన్ ఆర్డర్ ఫైల్ చేసినా గానీ మనకి స్పెసిఫిక్‌గా ఇవన్నీ చేయొద్దు అని చెప్పి కోర్ట్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిందండి. మనం ఇంజంక్షన్ ఆర్డర్ అప్లై చేసిన వెంటనే ఇంజంక్షన్ ఆర్డర్ వస్తదండి. అదొచ్చాక మనం ఏదైతే ఎన్‌బీఎఫ్‌సియో బ్యాంక్ ఏదైతే ఇచ్చిందో వాటికెళ్ళి ఇన్ఫార్మ్ చేసి ఇలా కోర్ట్ ఆల్రెడీ ఇంజంక్షన్ ఇచ్చిందంటే వాళ్ళింకసలు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టరండి. ఇప్పుడు మరి ఇంటికొచ్చి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు కదండీ! దానికి ఏదన్నా పోలీస్ హెల్ప్ తీసుకోవాల్సి ఉంటదా? ఇంకసలు అవసరం ఉండదండి. ఇంకా అలా వచ్చేవాళ్ళు కూడా ఇంకసలకి రారండి. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే అసలు ఇంకొచ్చే ఛాన్స్ కూడా ఉండదండి. వాళ్ళు కంప్లీట్‌గా రారండి. ఇప్పుడు మీరిందాక చెప్పారండి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు ఇవన్నీ అని చెప్పి. మీరు మాట్లాడుతా ఎన్‌బీఎఫ్‌సీస్ కింద కంప్లెయింట్ చేయొచ్చు అని చెప్పారు. కొన్ని యాప్స్ ఎన్‌బీఎఫ్‌సీ కింద రిజిస్టర్ అవ్వకుండా కూడా ఉండేవి కూడా ఉన్నాయి కదండీ! హ్మ్. అలాంటి వాటికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చండి? మనకి అసలు ఎన్‌బీఎఫ్‌సీస్ అనేది రిజిస్టర్ అవ్వలేదంటే అది ప్యూర్‌లీ ఇల్లీగల్ యాప్ సార్.
వాటిని మనం స్ట్రైట్ అవే ఆర్బీఐకి నోటిఫై చేస్తే ఇంకా అసలుకి దానికి మనీ పే చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఇల్లీగల్ యాప్స్ హెరాస్మెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని వెల్ నోన్ బ్యాంక్స్ కూడా ఇలాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ని పెట్టుకొని వాళ్ళని హెరాస్ చేయడము, వాళ్ళ చుట్టాలకి అందరికి మెసేజ్ చేయడము, అబ్యూజివ్ మెసేజెస్ పంపించడం చేస్తారు కదా. వీళ్ళ మీద ఏదైనా మనం యాక్షన్ తీసుకోవచ్చా? వీళ్ళు కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ ఎందుకు చేస్తున్నారు? వెల్ నోన్ బ్యాంక్స్ కూడా యూజువల్లీ ఎన్పీ కింద మారిన వెంటనే అవి మ్యాక్సిమం రికవర్ చేయడానికి రికవరీ ఏజెన్సీస్కి ఫార్వర్డ్ చేస్తాయి సార్ మీ ఫైల్. ఆ రికవరీ ఏజెన్సీకి ఫార్వర్డ్ చేసినప్పటి నుంచి మీకు ఈ రికవరీ మొత్తం హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది సార్. రికవరీ ఏజెన్సీ రావడం, మిమ్మల్ని లోన్ కట్టండి, కట్టకపోతే మిమ్మల్ని చంపేస్తాను, చేసేస్తాను, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇలా ఎవరైనా మిమ్మల్ని థ్రెటన్ చేస్తే మీరు ఆ కాల్ రికార్డింగ్స్ ఉంటే మీ సైబర్ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్ విత్ ఇన్ కాల్ అయితే. లేదు అలా కాదని నార్మల్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, లోన్ హెరాస్మెంట్ అని. లేదంటే ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోగలిగితే మీ ఒకవేళ కానీ అమౌంట్ ఎక్కువ ఉంటే ఒకవేళ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే మీకు అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఇంకా అసలుకి మిమ్మల్ని వాళ్ళు ఇప్పుడల్లా డిస్టర్బ్ కూడా చేయరు సార్. ఓకే. స్ట్రైట్ అవే సెటిల్మెంట్కి ఒకవేళ వెళ్ళాలనుకుంటే సింపుల్గా ఏదైనా ప్రాపర్ లీగల్ ఛానల్ ద్వారా మీరు సెటిల్మెంట్కి వెళ్తే విత్ డాక్యుమెంట్స్ మీరు ఒకరికనేది కానీ చేసుకోగలిగితే మీకు అసలుకి కంప్లీట్గా లోన్ క్లోజ్ అయిపోతుంది సార్. ఇప్పుడు లీగల్ వాటిల్లో సెటిల్మెంట్స్ అని చేసుకుంటూ ఉంటారు కదండి. అసలు సెటిల్మెంట్ అంటే ఏంటండి? దానికి ఏదన్నా ప్రాపర్ ఫార్ములా ఉంటుందా, లేకపోతే బ్యాంక్ ఇచ్చిన అమౌంట్ మనం కట్టాల్సిందేనా? మనం ఒక ఫైనాన్షియల్ హార్డ్షిప్ని బ్యాంక్ అర్థం చేసుకొని మనకిచ్చే ఒక వన్ ఆఫ్ ది సొల్యూషన్ సార్ సెటిల్మెంట్. మనం తీసుకున్న అమౌంట్ మనం ప్రజెంట్ కట్టలేకపోతున్నాం, మన ఫైనాన్షియల్ హార్డ్షిప్ ఉందని మనం ప్రాపర్ లీగల్ ఛానల్ ద్వారా బ్యాంక్ని అప్రోచ్ అయితే బ్యాంక్ దాంట్లో ఇప్పుడు ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పి ఒక అమౌంట్ బ్యాంక్ డిక్లేర్ చేసేది సార్. మనం దాన్ని నెగోషియేట్ చేసుకోగలిగితే బ్యాంక్తో హౌ బెటర్ యూ నెగోషియేట్ విత్ ద బ్యాంక్, బెటర్ యువర్ సెటిల్మెంట్ అమౌంట్ గెట్స్ డిక్రీస్డ్ అనమాట. మీరు ఎంత బాగా బ్యాంక్తో నెగోషియేట్ చేస్తారో మీ ప్రాపర్ లాయర్ మీరు కట్టాల్సిన అమౌంట్ అంత తగ్గిపోతుంది అనమాట. సో అంతేగాని దానికి స్పెసిఫిక్ ఫార్ములా అంటే ఏమి ఉండదు సార్. మీ ఎంత బాగా నెగోషియేట్ చేసుకోగలిగితే మీరు ఆ పర్టికులర్ బ్యాంక్స్లో తీసుకున్న లోన్స్ని అంత తక్కువకి మీరు రీపేమెంట్ జరుగుతుంది. ప్లే స్టోర్ వాళ్ళు, వీళ్ళ యాప్ స్టోర్స్ వాళ్ళు, వీళ్ళు ఎందుకు ఇలాంటి యాప్స్ని ఆ పబ్లిక్ డొమైన్లో అవైలబిలిటీ ఉండేటట్టుగా పబ్లిష్ చేయనిస్తారండి? సార్ వాళ్ళు పబ్లిష్ చేయనివ్వరు సార్. వాళ్ళు పబ్లిష్ చేసేటప్పుడు వేరే యాప్ అని చెప్పి పబ్లిష్ చేశాక అప్పుడు లేటర్ ఆన్ వాళ్ళు మోడిఫై చేసుకుంటూ అప్పుడు వాళ్ళు కాజ్ ఒకటి చూపిస్తారు, పర్పస్ ఒకటి అంటారు, వాళ్ళు యూజ్ చేసే పర్పస్ వేరేది ఉంటుంది సార్. అక్కడి నుంచి యాప్ పర్పస్లో మనకి మెయిన్ ఇంటర్ఫేస్లో ఏముండదు సార్. యాప్లో లింక్స్ ఉంటాయి సార్. ఆ లింక్ మీద క్లిక్ చేశాక అది థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి తీసుకెళ్ళి ఆ వెబ్సైట్స్లో మీ లోన్ ప్రాసెస్ చేపిస్తాయి సార్. యాప్లో లోన్ ప్రాసెస్ చేపించారు సార్. ఇల్లీగల్ యాప్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ వెబ్సైట్స్లోకి తీసుకెళ్ళి ఆ వెబ్సైట్స్లో మీకు లోన్స్ ప్రాసెస్ చేపించి ఆ లోన్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంత అప్పుడు డిస్పర్స్ చేస్తాయి సార్. యాప్లో కాకుండా బయట ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అది ఇల్లీగల్ యాప్ అని చెప్పి మనం అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్ అలా కూడా. మొన్న మధ్య కొన్ని వెబ్సైట్లో ఒక న్యూస్ చదివానండి. ఏంటంటే మనకి తెలియకుండా కూడా మన పేరు మీద లోన్స్ తీసేసుకుంటూ ఉంటారు అని చెప్పి. సో దాన్ని ఎలా అరికట్టవచ్చండి? అసలు వాళ్ళ దగ్గరికి మన డేటా ఎలా వెళ్తుంది? వాళ్ళు లోన్ ఎలా అప్రూవ్ చేస్తారండి? లోన్ తీసుకుంటే మన అకౌంట్లో కదా వేయాల్సిన డబ్బులు. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీకు మీ డాక్యుమెంట్స్ ఇప్పుడు థర్డ్ పార్టీ లోన్ యాప్స్ కానీ లేదంటే బ్యాంకులో పనిచేసే వాళ్ళు కానీ అన్ని బ్యాంక్స్ అని చెప్పండి సార్, స్పెసిఫిక్ బ్యాంక్స్లో కానీ లేదంటే స్పెసిఫిక్ ఎన్బిఎఫ్సిస్లో కానీ మీరైతే డేటా ఇస్తారో ఆ డేటాని కొంతమంది రాంగ్ పీపుల్ వాటిని రాంగ్ పర్పస్ కోసం వాటిని సెల్ చేస్తారు సార్. అలాగా ఇప్పుడు కొన్ని ఇల్లీగల్ పీపుల్ దగ్గరికి మన డేటా వెళ్తుంది సార్. వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారంటే మీ డేటాతో డైరెక్ట్గా వాళ్ళే కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్ ద్వారా వాళ్ళు పర్టికులర్ ఏరియాలో ఉన్నారు, పర్టికులర్ ప్లేస్లో ఉన్నారని చెప్పి వాళ్ళే కంప్లీట్ లోన్ ప్రాసెస్ చేయించుకొని ఇన్స్టెడ్ ఆఫ్ మీ అకౌంట్ డైరెక్ట్గా వేయకుండా వీటికి థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి సార్. యాప్ యొక్క వాలెట్స్లోకి మనీ వేయించి ఆ మనీ అక్కడి నుంచి వాడుకుంటారు సార్. ఇప్పుడు అలా ఎవరన్నా చేశారనుకోండి, మనం కట్టాల్సిందేనా ఆ డబ్బులు? అంతే సార్, మనం కట్టాల్సిందే సార్. ఇప్పుడు దాని మీద మనం ఏదన్నా లీగల్గా ఫైట్ చేయొచ్చా? అయ్యా సార్, మనం యాక్చువల్గా అలా ఎవరైనా చేసి ఉంటే మనం వాళ్ళని లీగల్గా బ్యాంక్తో వెళ్ళి మనం ఫైట్ చేయొచ్చు సార్. ఆ లోన్ మేము తీసుకోలేదు, మీరు అసలు మాకు లోనే ఇవ్వలేదు అని చెప్పి మనం లీగల్గా కానీ లీగల్ నోటీస్ వేసి తర్వాత మనం లీగల్గా కానీ కోర్టులో కేసు ఫైల్ చేసి రిమైనింగ్ లీగల్ రెమెడీస్ అన్నీ కానీ ట్రై చేస్తే బ్యాంక్ అసలు కంప్లీట్గా మనం కట్టాల్సిన అవసరమే ఉండదండి. మీరు ఇందాక డిస్కషన్లో ఒక 2 years తర్వాత కూడా హెరాస్ చేస్తున్నారు అని చెప్పారు కదండి.
వాళ్ళది ఏదో అమౌంట్ తీసుకున్నారు. తీసుకోకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారని చెప్పారు కదా! ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అన్నీ కూడా బ్యాంక్ వాళ్ళే హైర్ చేసుకుంటారు కదండీ! మరి వాళ్ళు డబ్బులు పట్టుకెళ్ళినప్పుడు బ్యాంక్ కట్టాలి కదా! సార్ కానీ కొన్ని కేసెస్‌లో ఏమవుద్దంటే సార్, ఇప్పుడు బ్యాంక్స్ ఏవైతే ఔట్‌రైట్‌లో ఆ లోన్స్ అన్నీ ఏదైతే థర్డ్ పార్టీ రికవరీ ఏజెన్సీస్‌కి అమ్మేసాయో, ఆ రికవరీ ఏజెన్సీ నుంచి కొంతమంది పీపుల్ జనాల దగ్గర రికవర్ చేసిన అమౌంట్‌ని ఆ ఏదో బ్యాంక్స్‌లో ఉన్నాయో ఆ బ్యాంక్స్‌కి కట్టకుండా ఆ అమౌంట్‌ని వాళ్ళు పర్సనల్‌గా యూజ్ చేసుకొని, వాళ్ళు కొంత టైమ్ పీరియడ్ వరకు హెరాస్ చేయడం ఆపేసి, మళ్ళీ హెరాస్మెంట్ ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ హెరాస్మెంట్ స్టార్ట్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర. వాళ్ళు 30% సెటిల్మెంట్ అని చెప్పి మాట్లాడుకొని, వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా వాళ్ళు చెప్పారు కదా అని 30% కట్టేశారు. ఆ 30% కట్టేశాక ఆల్మోస్ట్ 1 ఇయర్ సైలెంట్‌గా ఉండి, మళ్ళీ 1 ఇయర్ తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారండి హెరాస్మెంట్. ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది కదంటే, కాదండి మీరు 30% పే చేశారు. మీరు మోరటోరియం అడిగారు. అందుకని మోరటోరియం ప్రొవైడ్ చేశాము. ఇప్పుడు పేమెంట్ చేయండి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఆ కట్టిన 30% వేస్ట్ అయిపోయింది. ఏదైతే ఈ టైమ్ పీరియడ్‌లో మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అయిపోయింది. ఆ సెటిల్మెంట్ అవ్వలేదండి. అందుకని ఎప్పుడైనా సరే సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు ప్రాపర్ లీగల్ ఛానల్ ద్వారా వెళ్ళండి. ప్రాపర్ లీగల్ డాక్యుమెంటేషన్‌తో ప్రాపర్‌గా వెళ్తేనే మీకు ప్రాపర్ సెటిల్మెంట్ జరుగుతది. లేదంటే మీరు థర్డ్ పార్టీ ఏజెన్సీ దగ్గర మోసపోగలరు. వాళ్ళు మారటోరియం రిక్వెస్ట్ పుటప్ చేశారు అని చెప్పారు కదా! అసలు మారటోరియం అంటే ఏంటి? ఇప్పుడు మారటోరియం పుటప్ చేయాలంటే మనం రిటర్న్‌గా ఏదన్నా లెటర్ ఇవ్వాలి. కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. మన దగ్గర నుంచి వాళ్ళ ఆథరైజేషన్ లెటర్ అయితే తీసుకోవాలి కదండీ! సో, ఇవన్నీ తీసుకోకుండా వాళ్ళు ఎలా పుటప్ చేస్తారండి? అసలు యాక్చువల్‌గా మోరటోరియం అంటే, మేము ప్రెజెంట్ కొద్దిగా ఫైనాన్షియల్ హార్డ్‌షిప్ ఉన్నాము. మాకు కొంత టైమ్ పీరియడ్ ఇవ్వండి. కొంత టైమ్ పీరియడ్ వరకు మమ్మల్ని హెరాస్ చేయొద్దు. మాకు కొంత టైమ్ పీరియడ్ ఇస్తే మాకు వన్స్ కొద్దిగా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అన్నీ సెటిల్ అయ్యాక మళ్ళీ రీపేమెంట్ చేస్తాము. రిమైనింగ్ పేమెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాము అని చెప్పి టైం అడగడాన్ని మోరటోరియం అని అడుగుతారనమాట. ఓకేనా? సార్ ఇప్పుడు దీంట్లో ఏందంటే సార్, వీళ్ళు ఆల్రెడీ థర్డ్ పార్టీ ఏజెంట్స్‌కి అమ్మేసాక వాళ్ళేం చెప్పారంటే, మేము పేమెంట్స్ చేస్తాము అని చెప్పి వాళ్ళు అడిగారని చెప్పి థర్డ్ పార్టీ ఏజెంట్స్ బ్యాంక్స్‌కి ఇచ్చాయన్నమాట. ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు బ్యాంక్స్‌కి వీళ్ళు కొంత టైం అడుగుతున్నారు అని చెప్పి మానిటోరియం బెనిఫిట్ కింద ఆపారనమాట. కానీ యాక్చువల్‌గా వీళ్ళు సెటిల్మెంట్ చేసుకొని ఆ అమౌంట్ వీళ్ళు తీసేసుకున్నారనమాట. ఓకే. సో, మరి దానికి మీరెలా ఫైట్ చేస్తున్నారండి? దానికి మేమెలా ఫైట్ చేసామంటే, అసలు యాక్చువల్‌గా అప్పుడు చేసిన పేమెంట్ డీటెయిల్స్, ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి ఇంపర్సనేట్ చేసి చేసిన పర్సన్‌ని, ఆ రికవరీ ఏజెంట్‌ని ఫైండ్ ఔట్ చేసి, ఆ పర్టిక్యులర్ పేమెంట్ స్కెడ్యూల్స్ అన్నీ బై గాడ్స్ గ్రేస్ అవన్నీ ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేస్తున్నారనమాట. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ తెప్పించి, ఆ పర్టిక్యులర్ రికవరీ ఏజెన్సీకి మేము ఇంత మనీ వేసాము. అది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పాక మేము వేసాము అని చెప్పి లీగల్‌గా మనం ఫైట్ చేసామనమాట. ఒకటి అబ్జర్వ్ చేశానండి. ఏంటంటే, ఎవరైతే రెగ్యులర్‌గా ఇలాంటి యాప్స్‌లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారో, వాళ్ళెప్పుడైతే అందులో ఫిల్ చేస్తారో, వెరీ నెక్స్ట్ డే నుంచి వేరే వేరే లోన్ యాప్స్, వేరే వేరే ఇలాంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళంతా కూడా మీకు లోన్ ఇస్తామని వాట్సాప్‌కి మెసేజ్ చేయడము, వాళ్ళ టైమ్ లైన్‌లో యాడ్స్ రావడం చేస్తూ ఉంటారు కదండీ! వీళ్ళకి ఆ డేటా అంతా ఎలా వెళ్తదండి? దిస్ ఈజ్ సేయింగ్ సార్, డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అని. వీళ్ళకి ఎప్పుడైతే మీరు ఈ థర్డ్ పార్టీ యాప్స్‌లో ఒకవేళ లోన్స్ తీసుకున్న వెంటనే ఆ డేటా మొత్తాన్ని ఆ మధ్యలో ఉన్న ఏజెంట్స్ కానీ, లేదంటే ఆ మధ్యలో లోపల సర్వీస్ ప్రొవైడర్సే కానీ ఆ డేటా మొత్తాన్ని ఔట్ సేల్ చేస్తాయి సార్. మిగిలిన కంపెనీస్‌కి ఇవి షేర్ చేస్తాయి. కొన్ని కేసెస్‌లో ఏందంటే డేటాని సెల్ చేస్తాయి సార్. ఆ సెల్ చేసిన వెంటనే ఏదైతే కొత్త యాప్స్ ఉన్నాయో ఆ డేటా పర్చేస్ చేసుకొని, ఆ పర్చేస్ చేసుకున్న డేటాని కంప్లీట్‌గా యాడ్స్ రన్ చేస్తాయి సార్. స్పెసిఫిక్‌లీ టార్గెటెడ్ యాడ్స్ రన్ చేస్తాయి సార్. మీకు ఒక్కసారి ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌లో పర్టిక్యులర్ లోన్ యాప్‌లో వెబ్‌సైట్‌లో కానీ మీరు కానీ రీడైరెక్ట్ అయ్యారంటే, మీకు అక్కడి నుంచి మీ ఫీడ్ మొత్తం మీకు ఆ లోన్ యాప్స్ గురించి అసలుకి నో క్రెడిట్ స్కోర్ రిక్వైర్డ్, నో సిబిల్ రిక్వైర్డ్, వీళ్ళు ఇన్‌స్టెంట్ లోను, 2 మినిట్స్‌లో లోన్ ఇచ్చేస్తాం, 2 మినిట్స్‌లో 5,00,000 ఇస్తాం, 10,00,000 ఇస్తాం అని చెప్పి పుల్ చేస్తాయి సార్. కానీ అవన్నీ ఫేకే సార్. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇల్లీగల్ యాప్ అయితే అసలు కట్టాల్సిన అవసరమే లేదు. ఆర్‌బీఐ కంప్లెయింట్ చేస్తే సరిపోయిద్ది అని చెప్పారండి. ఒకవేళ లీగల్ యాప్‌లో కొంతమంది ఫైనాన్షియల్‌గా కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు దానికి ప్రాసెస్ ఏంటండి? సార్ లీగల్ ఎన్‌బీఎఫ్‌సీస్ నుంచి గాని ఒకవేళ గాని మనం గాని తీసుకుంటే, ఒకవేళ మనకేమైనా ఫైనాన్షియల్ హార్డ్‌షిప్ వచ్చి దాన్ని కట్టలేకపోతే, మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏందంటే సార్, బ్యాంక్‌తో రీనెగోషియేట్ చేసి రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు సార్ మన లోన్ పేమెంట్. ఎయిదర్ పేమెంట్ టెన్యూర్ అయినా తగ్గించుకోవచ్చు. లేదు ఒకవేళ మనం గాని ప్రెజెంట్ మనకి సర్టెన్ పీరియడ్ తర్వాత అమౌంట్ రావనుకుంటే దాన్ని రీషెడ్యూల్ చేయించుకోవచ్చు సార్ అది. లేదనుకుంటే అమౌంట్
తగ్గించుకొని రీస్ట్రక్చర్ చేయించుకోవడం ఒక ఆప్షన్ సార్. లేదు రీస్ట్రక్చర్ అవ్వలేదు, అప్పుడు మనం గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, ప్రతి ఎన్బిఎఫ్సికి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఉంటారు సార్. ఆ ఆఫీసర్కి మనం ఇన్ఫార్మ్ చేస్తాం సార్ మన ఫైనాన్షియల్ హార్డ్షిప్ గురించి. మనకి కొంత టైం పీరియడ్ కావాలని, కొంత టైం పీరియడ్ తర్వాత మనం మళ్ళీ దాన్ని రీస్ట్రక్చర్ చేయించుకోవడం కానీ అలా మళ్ళీ మనం వాటిని చేయొచ్చు సార్. లేదు రిడ్రెసల్ ఆఫీసర్ కూడా అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం మారటోరియం బెనిఫిట్ అడగచ్చు సార్. దీనివల్ల ఏంటంటే మనకి కొంత టైం పీరియడ్ వరకు బ్యాంక్స్ నుంచి ఎలాంటి హెరాస్మెంట్స్ ఉండవు సార్. లైక్ మీరు పేమెంట్స్ మిస్ చేసినా కానీ మీరు మారటోరియం బెనిఫిట్ ప్రాపర్ లీగల్ ఛానల్ ద్వారా వెళ్తే ఒక 3 months నుంచి 6 months వరకు మీకు మారటోరియం బెనిఫిట్ రావచ్చు సార్. మీకు అలాగని మారటోరియం బెనిఫిట్ వస్తే ఈ 6 months మీరు ఈఎంఐస్ పే చేయకపోయినా వాళ్ళు మిమ్మల్ని హెరాస్ చేయరు సార్. ఆ 6 months పీరియడ్ తర్వాత నుంచి మీరు రెగ్యులర్గా ఇంకా మళ్ళీ మీకు వన్స్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అనేది సెటిల్ అయ్యాక మీరు కంటిన్యూ చేయొచ్చు సార్. ఇది ఒక స్టెప్ సార్. అలా కూడా కాదు, మాకు అది ట్రై చేసాము, అది కూడా మాకు లీగల్లీ వర్కౌట్ అవ్వలేదంటే అప్పుడు ఇంకా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి మీరు వెళ్ళొచ్చు సార్. మీరు ప్రాపర్ లీగల్ ఛానల్ ద్వారానే వెళ్ళండి సార్. మీ ఏజెంట్ చెప్పాడు మేము 30% చేయించేస్తాం, 20% చేయించేస్తాం అని చెప్పి మీరు వెళ్తే ఏజెంట్ దాన్ని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా చేయరు. మీకు అది జస్ట్ లోన్ పేమెంట్ కింద కన్వర్ట్ చేసి లోన్ పేమెంట్ కింద మీ చేత పే చేయించుకొని అది లోన్ పేమెంట్ కింద ప్రాసెస్ చేస్తారు. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి మీరు చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ప్రాపర్ లీగల్ ఛానల్ ద్వారా వెళ్ళినప్పుడు మీకు కన్ఫర్మ్గా వాళ్ళు ప్రాపర్ లెటర్ ఇస్తారు, సెటిల్మెంట్ లెటర్ అని చెప్పి. సెటిల్మెంట్ లెటర్ కానీ లేదంటే ఆఫర్ లెటర్ అని ఇస్తారు మీకు. దాంట్లో క్లియర్గా మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, మేము ఇంతకు సెటిల్ చేస్తామని చెప్పి క్లియర్గా సెటిల్మెంట్ లెటర్లో మీకు ఆల్రెడీ నీట్గా ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. పర్టికులర్ కేసులో ఎక్స్పర్టీస్ ఉన్న లాయర్ దగ్గరికి వెళ్ళగలిగితే ఆ లాయర్ బెటర్ నెగోషియేషన్ స్కిల్స్ ఉంటే మీకు ఆ సెటిల్మెంట్ అమౌంట్ కన్నా బెటర్ నెగోషియేట్ చేసి మీకు ఇంకా బెటర్ తక్కువ అమౌంట్కి సెటిల్ చేసి ఇచ్చగలిగే ఛాన్సెస్ ఉంటాయండి. అది కూడా మీరు ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ మీరు ఆల్రెడీ ఫస్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్కి వెళ్ళాలి, తర్వాత రీస్ట్రక్చరింగ్ ట్రై చేయొచ్చు. లేదు రీస్ట్రక్చరింగ్ కూడా అవ్వలేదంటే మారటోరియంకి వెళ్ళచ్చు. మారటోరియం కూడా మనకి అవ్వలేదంటే ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళిపోవచ్చు అండి. లేదు ఇంకా మనం కానీ స్టిల్ ఇంకా మనం పే చేయకపోతే ఇప్పుడు అది ఒకలాగా సెక్యూర్డ్ లోన్స్ అయితే అప్పుడు సర్ఫేసీ యాక్ట్ కింద ప్రొసీడ్ అవుతాయండి. ఏదైతే లెండర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా సర్ఫేసీ యాక్ట్ కింద ప్రొసీడ్ అయ్యి వాళ్ళందరూ డిఆర్టీ కోర్టులో వేస్తారు. డిఆర్టీ కోర్ట్ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఇవి సివిల్ కోర్ట్స్లా కాదండి, ఇవి కోర్ట్స్ స్పెసిఫిక్గా ఈ డెట్ ఏదైతే ఉన్నారో అవి రికవర్ చేయడానికి మాత్రమే పెట్టిన కోర్ట్స్ అండి. ఈ కోర్ట్స్ మెయిన్గా ఓన్లీ డెట్ రికవరీ మీద ఫోకస్ చేస్తాయండి. ఇవన్నీ డిఆర్టీ కోర్ట్స్ అని అంటారండి. వీటిలో కూడా మీకు ప్రాపర్ సొల్యూషన్ రాలేదంటే వీటికి మళ్ళీ అపిలెంట్ కోర్ట్స్ అని ఉంటాయండి. దీనిపైన కోర్ట్స్ అది డిఆర్ఏటి, డెట్ రికవరీ అపిలెంట్ ట్రిబ్యునల్స్ అని, అవి వీటి మీద ఉంటాయండి. మీరు అక్కడ కూడా మీరు ఫైట్ చేయొచ్చండి లీగల్గా అయితే. కానీ లేదు మన సెటిల్మెంట్కి చేసుకుందాము ఇంతటితో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనుకుంటే సెటిల్మెంట్స్ కూడా మీరు ఎవరో చెప్పారు, ఏజెంట్ చెప్పారని కాకుండా ప్రాపర్గా మీరు చేద్దాం అనుకున్నప్పుడు ప్రాపర్ లీగల్ వేలో వెళ్ళండి. ఒకవేళ సెక్యూర్డ్ లోన్లో సర్ఫేస్ యాక్ట్ ఇవన్నీ లేదు, వీటన్నిటిలో ప్రొసీడ్ అవ్వకూడదు, వీటికన్నా ముందే మన లోన్ సెటిల్మెంట్ మనం చేసేసుకుందాం అనుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా మీరు చెక్ చేసుకోవాల్సిన 5 things ఏంటంటే వాళ్ళు ఇచ్చినప్పుడు ఫస్ట్ పేపర్ ఇస్తారండి. ఆ పేపర్లో లైక్ మీకు సెటిల్మెంట్ ఫామ్ ఇస్తారు. ఆ సెటిల్మెంట్ ఫామ్లో మీరు ఎంతైతే మనీ పే చేయాలో అది ఉంటుంది. అది పే చేసాక మీకు ఎంతైతే పే చేశారో ఆ పే చేసిన రిసిప్ట్ ఫామ్ ఇస్తారు, ప్లస్ ఎన్ఓసి ఇస్తారు, నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారండి. ఓకేనా. దాని తర్వాత సెక్యూర్ లోన్ అయితే మీరైతే సెక్యూరిటీ కింద పెట్టిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఇక రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు బ్యాక్ ఇస్తారండి. ఒకవేళ సెక్యూర్ లోన్ అయితే. అన్సెక్యూర్డ్ లోన్ అయితే మీకు కంప్లీట్గా మీకు నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు, మీరు పే చేసిన ఆ ఏదైతే అమౌంట్ ఉందో దానికి ఒక రిసిప్ట్ ఇస్తారండి. ఇంకా అంతటితో సెటిల్మెంట్ అయిపోయినట్టు. సెటిల్మెంట్ కంప్లీట్ అయిపోయాక కూడా మళ్ళీ ఇంకొక సెటిల్మెంట్ కంప్లీషన్ లెటర్ ఒకటి ఇస్తారండి. ఇందుకు సెటిల్ చేసుకున్నారు, ఇంకా కంప్లీట్గా సెటిల్ అయిపోయింది, మా దాంట్లో ఇంక ఏ ప్రాబ్లం లేదు అని. నిరంజన్ గారు, ఇప్పుడు మనం లోన్ పొరపాటున తీసుకున్నామండి లీగల్ యాప్స్లోనే. తీసుకొని మనం వద్దు అని అనుకున్నాం అనుకోండి, దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయచ్చా వెంటనే? సార్ దీనికి ఆర్బీఐ ఆల్రెడీ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది సార్. డిజిటల్ లెండింగ్ గైడ్ లైన్స్ అని చెప్పి ఆల్రెడీ 2022లో రిలీజ్ చేసింది సార్. దాంట్లో ఒక స్పెసిఫిక్ క్లాజ్ ఉంటుంది సార్, కూలింగ్ పీరియడ్ అని. ఆ దాంట్లో ఏంటంటే సార్ మీరు ఏదైనా సరే లోన్ యాప్ నుంచి లోన్ తీసుకుంటే
3 డేస్ వరకు మీరు కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఉంటది సార్. ఈ 3 డేస్ లోపల మీకు వద్దు, అనవసరంగా తీసుకున్నాము, ఏదో తొందరపాటులో తీసుకున్నాం అనుకుంటే, మీరు ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో, ఆ అమౌంట్ మీరు తిరిగి బ్యాక్ వితిన్ 3 డేస్ లోపల మీరు గాని రీపే చేసేస్తే అందరితో అది రివోక్ అయిపోతది సార్. ఆ ఇంట్రెస్ట్ కానీ అవేవి మీరు పే చేయలేదు. బట్ స్టిల్ ఏదైతే కంపెనీస్, యాప్స్ ఉన్నాయో అవి స్టిల్ మీ దగ్గర ప్రాసెసింగ్ ఫీజెస్ చార్జ్ చేస్తాయి సార్. ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా చాలా మందికి తెలియదండి. ఇన్స్టెంట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడే నా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ మెసేజ్లు చేస్తా, అబ్యూజివ్ మెసేజ్ పంపిస్తా, ఫొటోస్ పంపిస్తా చేస్తూ ఉన్నారనుకోండి, ఇన్స్టెంట్గా దానికి రిలీఫ్ ఏముంటుందండి. సార్ ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే మీరు ఒకవేళ కానీ లీగల్ యాప్స్ నుంచి కానీ ఎన్బిఎఫ్సిస్ నుంచి కానీ మీరు కానీ ఏదైనా లోన్స్ తీసుకోవాలంటే ఒక ప్రాపర్ లాయర్ని మీరు కానీ అప్రోచ్ అయితే మీకు వెంటనే అతను ప్రాపర్ లీగల్ నోటీసెస్తో ప్రాపర్ బ్యాంక్స్ లేదంటే ఎన్బిఎఫ్సిస్తో కమ్యూనికేట్ చేసి మీకు ఆ హెరాస్మెంట్ కానీ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని మీరు మళ్ళీ రికరింగ్ అవ్వకుండా వాళ్ళు కవర్ చేస్తారు సార్. అప్పుడు మీకు దానివల్ల ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంది సార్. లేదు స్టిల్ ఆ ఎన్బిఎఫ్సిస్ కానీ లేదంటే ఆ బ్యాంక్స్ కానీ అదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తుంటే అప్పుడు ఆ లాయర్ డెఫినెట్లీగా బ్యాంక్ అగెనెస్ట్గా మీకోసం అతను వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొస్తారు సార్. వన్స్ మీకు ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చాక మీకు చాలా ఈజీ అయిపోతుంది సార్. దాని తర్వాత మీకు అసలు ఎలాంటి పరిస్థితుల్లో మీకు బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు సార్. ఓకే అండి, ఇప్పుడు మనం ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ అంతా కూడా కవర్ చేసాము. ఇంకా ఇలాంటి వాళ్ళని వీటి బారిన పడకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? ఎప్పుడైనా సరే లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ప్రాపర్ బ్యాంక్స్లో కానీ లేదంటే ప్రాపర్గా ఉన్న ఎన్బిఎఫ్సిస్లో మాత్రమే లోన్స్ తీసుకోండి. ఒకవేళ లోన్స్ తీసుకొని ఒకవేళ మీరు కట్టలేని హార్డ్షిప్ పరిస్థితిలో ఉంటే సూసైడ్స్ లాంటి థిక్స్ చేయకుండా సింపుల్గా బ్యాంక్స్తో వెళ్ళి రీనెగోషియేట్ కానీ రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టిల్ బ్యాంక్స్ రీస్ట్రక్చర్ కానీ రీనెగోషియేట్ చేసినా కానీ మీరు పే చేయలేకపోతే వాళ్ళకి మారటోరియం బెనిఫిట్ అడగండి. స్టిల్ అది కూడా చేయలేకపోతే అప్పుడు మీరు సెటిల్మెంట్కి వెళ్ళండి. సెటిల్మెంట్ కూడా ఏదో సెటిల్మెంట్ వాళ్ళు ఇస్తామన్నారు మేము వెళ్ళిపోయాం తెచ్చుకున్నామని కాకుండా ప్రాపర్ లీగల్ ఛానల్ ద్వారా వెళ్ళండి. లేదంటే మళ్ళీ సెటిల్మెంట్ అవ్వక ఆ కట్టిన అమౌంట్ మొత్తాన్ని మళ్ళీ వాళ్ళు పేమెంట్ కింద కన్సిడర్ చేసి ఆ లోన్ టెన్యూర్, లోన్ పేమెంట్ సెటిల్మెంట్ అవ్వక మళ్ళీ పేమెంట్ హెరాస్మెంట్ కాల్స్ కానీ ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తారు. ఇట్స్ బెటర్ టు డూ ఇట్ బిఫోర్ రైదర్ దాన్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ నేను బాగా సజెస్ట్ చేస్తానండి. అందుకని మీరు ఏదైతే ఈ హెరాస్మెంట్ కాల్స్ కానీ వీటన్నిటి నుంచి తప్పించుకోవాలనుకుంటే మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు అతని ద్వారా మీరు కానీ అప్రోచ్ అయితే బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ మీకు ఈ ప్రాబ్లం ఎప్పటికీ రాకుండా క్లోజ్ అయిపోతుందండి. సెటిల్మెంట్ అయిపోయాక ఇంకా మ్యాక్సిమం 1 or 2 years లోపల సివిల్ రెక్టిఫికేషన్గా చేయించుకుంటే ఈ ప్రాబ్లం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుందండి. అదండి, ఇప్పుడు అడ్వకేట్ నిరంజన్ గారు చెప్పింది మీరు విన్నారు కదా. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మీరు అధైర్యపడకుండా ముందు లాయర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ప్రాసెస్ని కనుక మీరు కంప్లీట్ చేస్తే ఈ లోన్ యాప్స్ నుంచి వచ్చే హెరాస్మెంట్ని అయితే మీరు ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. వీటన్నిటికంటే ముందు జాగ్రత్తగా అసలు ఆ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అది ఏది మంచిది, ఏది లీగల్, ఏది ఇల్లీగల్ అనేది ముందే మీరు జడ్జ్ చేసుకొని లోన్ తీసుకుంటే కనుక వీటన్నిటి నుంచి అవాయిడ్ చేయొచ్చు అనేది ఈ పాడ్కాస్ట్ యొక్క సారాంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్. ఇలాంటి ఉపయోగపడే వీడియోలు, జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేసే పాడ్కాస్ట్లు మరిన్ని మన ఛానల్లో వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.